నెల్లూరు జిల్లా కొండాపురంలో మానవత్వం మంటగలిసింది. తన భూమికి హద్దులు చూపించాలని రెవెన్యూ, పోలీసు, అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగి అలసిపోయాడు. ప్రత్యర్థుల దాడికి తట్టుకోలేక చివరికి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని ఆత్మహత్య యత్నానికి ఒడికట్టాడు. ఆయనకున్న 2 పిల్లలు అన్నార్తులయ్యారు. చిన్న పిల్లలు దిక్కుతోచని పరిస్థితి. చిలిమి శ్రీనివాసుల భార్య దిక్కులేందయింది. శ్రీనివాసులు నెల్లూరులో చికిత్స పొందుతూ అత్యున్నత చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించిన నేపథ్యంలో చెన్నైలో మృత్యువాత పట్టాడు. మృత్యువాత పట్టిన తరువాత పోలీసులు ఇంక్వెస్ట్ చేసేందుకు 24 గంటలకు కూడా ఆ ప్రాంతానికి చేరుకోలేదు. అసలు కొండాపురంలో ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి. దిక్కులేని చిలిమి శ్రీనివాసుల కుటుంబ సభ్యులు చెన్నైలో బిక్కుబిక్కుమంటూ తమకు జరిగిన అన్యాయాన్ని ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోతో ఛానల్ 9 స్పందించింది. పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింది. హడావుడిగా ఇవాళ శ్రీనివాసుల మృతదేహాన్ని కొండాపురం తీసుకొని వచ్చారు. అయితే వివాదాస్పద స్థలం దగ్గర మృతదేహాన్ని దించమని స్థానికులు కోరారు. పోలీసులైతే కావలి మీద పెద్దపోన మీదుగా మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకువచ్చారు. శ్రీనివాసులు పాత ఇంటి దగ్గర మృతదేహాన్ని దించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహించారు. శ్రీనివాసుల కుటుంబానికి న్యాయం చేయాలని అంగలార్చారు, నినదించారు. గ్రామస్తులకు కడుపు మండింది. ఈ కుటుంబం అల్లాడిపోవడాన్ని చూడలేకపోయారు. పోలీసులు వెళ్ళారు, అయినా ప్రయోజనం కనిపించలేదు. అయితే వివాదాస్పద స్థలంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో మృతదేహాన్ని అక్కడికి తీసుకువెళ్లేందుకు లేదు అంటూ కావలి సిఐ ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. ఇటుకేలకు చనిపోయిన శ్రీనివాసుడు తిరిగి వచ్చేది లేదు. అయితే గ్రామస్తుల కడుపు మంటనైనా మన్నించరా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంత నిర్లక్ష్యం? అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు, పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారన్న ప్రశ్న కొండాపురంలో వచ్చింది. ఇలాంటి దారుణమైన సంఘటన ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నా పట్టించుకోరా అనే ప్రశ్న కొండాపురంలో లేవనెత్తున్నారు. స్థానిక మహిళలు భారీ ఎత్తున వచ్చి కొండాపురంలో మృతదేహాన్ని తీసుకువచ్చిన అంబులెన్స్ ముందు కూర్చొని ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన ప్రస్తుతం జరుగుతూనే ఉంది. ఇట్లా లోపల పోతామని చెప్తున్నారు. ఈ రూట్ ప్యాచ్ వర్క్ నడుస్తుందా? తీసుకురాలేదు ఆ రూట్ నుంచి. సెక్యూరిటీ ఉన్నది కదా, మీరు అన్ని ప్రొటెక్షన్ చేస్తారు కదా. 144 మా మనిషి మాకు చివరికి చేసుకుంటాం సార్, చేసుకుని వెళ్ళిపోతాము. మీరు ఎస్కార్ట్ పెట్టుకొని బాడీ చెప్తున్నారు.
ఒకటే కారణం చెప్పండి. ఎందుకు వద్దు అది ఒకటి చెప్పండి చాలు. మీరు చెప్పండి.